హలో రమణయ్య. ఏమమ్మా? లేరా రేపు మధ్యాహ్నం 2 గంటలకు నేను చచ్చిపోతా ఉండారా, తప్పకుండా రా ఇంటికి. బారి పెళ్లికి పోతున్నా కదా మామ, నాకు 2 రోజులు ముందన్నా చెప్పొచ్చు కదా నువ్వు. కాదురా, దెంగితే దీనికైతే అర్ధరాత్రి ఇప్పుడు ఈత వచ్చా? కాదు మామ, శవాన్ని అప్పుడే పోరేచ్చారు, 2 రోజులు బెటర్ ఇంటికాడ. ఏమో రే, నాకేం తెలుసు. కాదు నువ్వు ఎప్పుడు చచ్చేది? నేను 2043 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ చచ్చిపోతున్నాను మామ. సరేగా మామ, మా అత్త ఇప్పుడు చచ్చేది. మీ అత్త 2026 3వ నెల 3వ తేదీ చచ్చా ఉండాది. అంతేలే, బడిబడిగా ఇద్దరు పోతున్నారులే. కాదురా, మీ అమ్మ మీ నాయన చేసేది ఎప్పుడంట? మా నాయన రేపు పొద్దున్నే తెల్లారుతో 4 గంటలకు చస్తున్నాడు మామ. రేవరా, ఒక మాట కూడా ఫోన్ చేసి చెప్పలేదు మీ నాయన నాకు. నాకు చుట్టాలు ఎక్కువ కదా, సాయంత్రం చేస్తాడేమో. కాదురా, మీ పిల్లం ఎప్పుడు చచ్చేది? ఆమె 2073 సంవత్సరంలో చస్తాంది మామ. అంతేలే, నువ్వు చచ్చినాక 30 ఏళ్ళకి ఆమె చచ్చాది. కాదురా, మన ఊర్లో బొబ్బుతో గారు తెల్లారుతో 3 గంటలకు చచ్చాడంటే ఒక మాట కూడా చెప్పలేదే. వాడి చెల్లో బ్యాలెన్స్ లేదంట మామ. కాదు మామ, ఈ పొద్దు 1 గంటకి గుర్రం చస్తున్నాడు, చెప్పలా నీకు ఫోన్ చేశా. నాకు 11 గంటలకు ఫోన్ చేసినారా, ఇంకా బజార్కి పోయి పూలమాల ఎత్తుకొని వచ్చా. ఓ మామ, రేపు నాకు పెళ్లి ఉండదు మామ. కాదురా, నా సాగుకు బావాడితే రావాలరా. మామ, రేపు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు తెచ్చాము, అంత టయానికి నేను రేపు పొద్దునే పోతా మామ. పూలమాల కావంటే ఇప్పుడు వేస్తా, చేపించుకో. కాదురా, సావకు ముందే ఎట్టేస్తావురా పూలమాల. కాదు మామ, ఒక పూలమాల తీసుకొని నీ దగ్గర ఇచ్చా మామ. నువ్వు ఎత్తుకుమో ఇంటికో ఫ్రిడ్జ్లో పెట్టి, ఇది కొడుతుగానే చెప్పు, నా పేరు చెప్పు. నువ్వు సత్తానే మా ఎత్త వచ్చి నీకేస్తుంది. కాదురా, మీ అత్తేచ్చి ఏం బాగుంటదిరా. అటైతే సత్యం ముందరగానే నా పూలమాల వేసుకొని అవును చావు. అయితే నువ్వు రేపు నా సావుకు రానంటావు. రేపు పెళ్ళి ఉండదు మామ.